హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియో వచ్చేసి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అనమాట. ఎవరికైతే డేటా స్ట్రక్చర్ త్రూ సి ఉంటుందో సబ్జెక్ట్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఎవరైతే C20 అయినా పర్లేదు, C23 అయినా పర్లేదు, ఓకేనా. C20 వాళ్ళకు వచ్చేసి 13 మార్కుల క్వశ్చన్లు, 8 మార్కుల క్వశ్చన్లు, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బట్ C23 వాళ్ళకి అట్లా కాదు. C23 వాళ్ళకు వచ్చేసి 13 మార్కుల క్వశ్చన్లు, 10 మార్కుల క్వశ్చన్లు ఇస్తారు. దాంట్లో 5 రాయాలి. ఓకేనా. నేను ఎస్ఎస్ అని చెప్తాను. అవి C20 వాళ్ళు నేర్చుకోండి, C23 వాళ్ళు నేర్చుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. మీ వెయిటేజ్ ఒకసారి చూసుకోండి C20 వాళ్ళు. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి సార్టింగ్ టెక్నిక్స్ గురించి ఎక్కువ అడుగుతాడు. అది బబుల్ సార్ట్ అవ్వచ్చు, సెలక్షన్ సార్ట్ అవ్వచ్చు, ఇన్సర్షన్ సార్ట్ అవ్వచ్చు, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్ అవ్వచ్చు. దాంట్లో అయితే అడుగుతాడు. బట్ ఇంపార్టెంట్ వచ్చేసి మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, బబుల్ సార్ట్ అనమాట. ఈ 3 దాంట్లో గురించి ఎక్కువ అయితే అడుగుతాడు. బట్ అన్ని సార్ట్స్ గురించి నేర్చుకోండి. రాసే పద్ధతి ఏంటంటే బబుల్ సార్ట్ డెఫినేషన్, దానికి అల్గారిథం ఉంటుంది, దానికి ప్రోగ్రామ్ రాయండి, అండ్ అలాగే ఎగ్జాంపుల్ అనమాట. ఎలా సార్ట్ చేస్తారు, ఓకేనా. ఎగ్జాంపుల్ ఉంటుంది, అవి రాయండి. ఓకే. దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ చేసి బబుల్ సార్ట్, కిక్ సార్ట్, మెర్జ్ సార్ట్ అనమాట. సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ చూసుకోండి. ఓకే. మళ్ళీ దీంట్లోకి కాంప్లెక్సిటీ ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ప్రతి దానికి మెన్షన్ చేయండి ఎగ్జామ్లో. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సర్చింగ్ టెక్నిక్స్ అనమాట. దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, లీనియర్ అండ్ బైనరీ సెర్చ్ అనమాట. ఈ 2 పక్కాగా చూసుకోండి. ఓకే. ఇంతే అనమాట. ఫస్ట్ యూనిట్ నుంచి ఎస్సేస్. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి, సర్చింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఓకేనా. అల్గారిథం అంటే ఏంటి. ఓకే. ఇవి అడుగుతాడు. నేను డేటా స్ట్రక్చర్ గురించి ఇంట్రడక్షన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వెళ్ళి అయితే చూడండి. ఓకే. ఫస్ట్ యూనిట్ అంటే 3 మార్క్స్ మళ్ళీ చెప్తాను. డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేయమంటాడు. లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేయమంటాడు ఒక్కొక్కసారి. సార్టింగ్ అంటే ఏంటి, సర్చింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఓకే. లేకుంటే ఒక్కొక్కసారి ఒక అరే ఇచ్చేసి దీనికి బబుల్ సార్ట్ అప్లై చేసి ఎన్ని స్టెప్స్ వస్తాయి అని అడుగుతాడు. ఓకే. దాని తర్వాత కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఏంటంటే, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్ అనమాట. సెకండ్ యూనిట్ వచ్చేసి లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది పెద్ద యూనిట్. ఓకే. ఇంకా లీనియర్ డేటా స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి నేను ఓన్లీ 3 క్వశ్చన్స్ చెప్తాను, అవి నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్, ఎక్స్ప్లెయిన్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ అనమాట. దీని మీరు అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రోగ్రామ్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా. ప్రోగ్రామ్ కంపల్సరీ. డేటా స్ట్రక్చర్ అంటే ప్రోగ్రామ్ కంపల్సరీ. దీంట్లో అరే ఇంప్లిమెంటేషన్ స్టాక్ ఉంది, దానికి ప్రోగ్రామ్. వాడు అడిగేది ప్రోగ్రామే. ఎక్స్ప్లెయిన్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్, ఓకే సారీ, ఎక్స్ప్లెయిన్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టాక్ అన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయాల్సిందే. అందుకే నేను అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్, లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్, అండ్ అలాగే ఇన్ఫిక్స్ నుంచి ఫోర్స్ ఫిక్స్కి ఎక్కువ అడుగుతాడు, అది నేర్చుకోండి. ఓకే. ఆ 3 నేర్చుకొని చాలు. ఇంకా 3 మార్క్స్ తెలుసు. స్టాక్ అంటే ఏంటి, ఒక్కొక్కసారి అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అడుగుతాడు. ఈ యూనిట్ నుంచి C20 వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. లేకుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది వచ్చేసి పోస్ట్ ఫిట్లోకి కన్వర్ట్ చేయండి అని అడుగుతాడు 3 మార్క్స్కి. ఓకేనా. మీకు వచ్చేసి 2 అయితే వస్తాయి, 2 క్వశ్చన్లు అయితే వస్తాయి C23 వాళ్ళకి. ఓకే. స్టాక్ అంటే ఏంటి, ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి అది కన్వర్ట్ చేయమంటారు. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్, స్టాక్ యొక్క పుష్ పాప్ డిసిప్లే అవి ఉంటాయి కదా, డిలీట్, అవి మెథడ్స్. ఓకే. అవే అనమాట థర్డ్ యూనిట్. ఇంకా ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే క్యూక్స్ అనమాట. దీంట్లో కూడా సేమ్ నేను ఒక 3 అయితే చెప్తాను, ఆ 3 నేర్చుకోండి. అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూస్, లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూస్ అనమాట. ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయాలి దీంట్లోకి. నెక్స్ట్ వచ్చేసి
ఎయిదర్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరిక్యులర్ క్యూసో లేకుంటే అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరిక్యులర్ క్యూసో నేర్చుకోండి. ఓకే. అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూక్ నేర్చుకోండి. ఈ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూక్ పక్కాగా నేర్చుకోండి ఆ 2. ఇంకొకటి మీ చాయిస్ అనమాట అది. లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరిక్యులర్ క్యూస్ నేర్చుకుంటారా? లేకుంటే లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరిక్యులర్ క్యూస్ నేర్చుకుంటే అది మీ ఇష్టము. బట్ పైన క్యూస్ ఓన్లీ క్యూస్ ఉంటాయి కదా! అరే ఇంప్లిమెంటేషన్, లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూస్ అది 2 పక్కాగా నేర్చుకొని ఈ రెండిట్లో ఒకటి నేర్చుకోండి. దట్స్ ఎనఫ్ అనమాట. దీంట్లో వచ్చేసి 3 మార్క్స్ వచ్చేసి C20 వాళ్ళకి ఒక క్వెషనే వస్తది. క్యూస్ అంటే ఏంటి? ఓకేనా? ప్రియారిటీ క్యూస్ అంటే ఏంటి? అప్లికేషన్ ఆఫ్ క్యూస్ అంటే ఏంటి? అవి అడుగుతాడు. బట్ C23 వాళ్ళకి 3 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఓకే. నేను చెప్పినవి నేర్చుకోండి. దట్స్ ఎనఫ్. ఇంకా 5th యూనిట్ అనమాట. 5th యూనిట్‌లో ఎక్కువ ఎస్సేస్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఇన్ ఆర్డర్ ట్రావర్సెస్ అనమాట. ఇన్ ఆర్డర్ నుంచి ప్రీ ఆర్డర్‌కి, ఇన్ ఆర్డర్ టు పోస్ట్ ఆర్డర్ ఈ 2 బాగా నేర్చుకోండి. ఓకేనా? లేకుంటే పర్ఫార్మ్ వేరియస్ బైనరీ ట్రీస్ అనమాట. ఇన్ ఆర్డర్ నుంచి ప్రీ ఆర్డర్‌కి, ఇన్ ఆర్డర్ నుంచి పోస్ట్ ఆర్డర్ ఈ 2 ఎక్కువ ఇంపార్టెంట్. ఇవి బాగా నేర్చుకోండి. ఓకేనా? లేకుంటే వాడు ఒక బైనరీ సెర్చ్ కన్వర్ట్ చేసి దాని మీద ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్, వేరియస్ ట్రావెల్స్ ఆపరేషన్ కన్వర్ట్ చేయండి అని అడుగుతాడు. లేకోకుంటే వాడొచ్చేసి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ ఇచ్చింటాడు. దాన్ని ఇన్ ఆర్డర్‌లో కన్వర్ట్ చేస్తా ట్రీ గీయమంటాడు. ఓకేనా? అట్లాగా. లేకుంటే ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ రాయమంటాడనమాట. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రోగ్రామ్ ఫర్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు డిఫైన్ ట్రీ అంటే ఏంటి? స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియడ్ టర్మినాలజీస్. ఇది కూడా 8 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. టర్మినాలజీస్ ఆఫ్ ట్రీ అనమాట. ఓకేనా? దీంట్లో ఒక్కొక్కసారి మీకు 3 మార్క్స్‌కి ఏయో 3 మెన్షన్ చేసేది అవి డిఫైన్ చేయమని అడుగుతాడు. ఇంకా బైనరీ ట్రీ తెలుసు. ఈ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ట్రీ అండ్ బైనరీ ట్రీ అది కూడా 3 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అప్లికేషన్స్ ఆఫ్ ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవే అన్నమాట ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫర్ డేటా స్ట్రక్చర్స్ త్రూ సి ఫర్ C20 and C23 CSE అలైడ్ బ్రాంచెస్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నేను ఓఎస్‌కి అండ్ అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేశాను. వెళ్ళైతే ఒకసారి చూడండి.